పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబం ఆపరేషన్ సింధూర్ పై హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం తీవ్రమైన బాధలో ఉన్న బాధిత కుటుంబాలు కన్నీటిని తుడిచే చర్యగా ఆపరేషన్ సింధూర్ ని పహల్గాం బాధితులు పేర్కొంటున్నారు. విశాఖ చంద్రమౌళి నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పహల్గాం దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి ఇంటి దగ్గర ప్రస్తుతం నేనున్నాను. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళెవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇదే అపార్ట్మెంట్ నుంచి మనం చంద్రమౌళి మృతదేహం ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో లైవ్స్ ఇచ్చాం. వాళ్ళ యొక్క బాధను ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసిన సాక్షులుగా మనం కూడా ఉన్నాం. ఎందుకనంటే పహల్గాం కి వాళ్ళు ఒక విజిట్ కోసం, అంటే పర్యాటక ప్రాంతంగా ఒక టూరిస్ట్ దీని మీద అక్కడికి వెళ్లారు. వాళ్ళు ఎంతో సరదాగా కుటుంబ సభ్యులతో గడిపిన అనంతరం వాళ్ళు ఒక్కసారిగా ఉగ్రవాద దాడిలో చిక్కుకోబడ్డారు. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు మరికొందరు విశాఖపట్నం నుంచి వెళ్ళినప్పటికీ కూడా చంద్రమౌళిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అక్కడ దాడికి పాల్పడిన ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీని మీద యావత్ భారతదేశమే చాలా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం నేను చంద్రమౌళి గారు ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే అపార్ట్మెంట్ నుంచి మనం ఘటన జరిగిన రోజు లైవ్స్ ఇచ్చాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ యొక్క బాధలో మనం కూడా పాలు పంచుకున్నాం. నిజంగానే అందరూ కూడా బాధపడాల్సిన ఘటన. ఎందుకనంటే ఉగ్ర మూకలు ఒక్కసారిగా ఎవరైతే పర్యాటకులు అక్కడికి వెళ్లారో పహల్గాం దగ్గర వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టి వాళ్ళ మీద దాడి చేశారు. ఆ దాడిలో విశాఖవాసి అయిన చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. నిజంగా చాలా బాధాకరం. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళ యొక్క రియాక్షన్ ఏంటి అన్నది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం హెచ్ఎం టీవీ చేసింది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోకుండా ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ అప్పుడే వాళ్ళు ఒక వెర్షన్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం, ప్రధాని మోడీ ఖచ్చితంగా దీని మీద ఒక ఆన్సర్ చేస్తారు, పాక్ తో పాటు ఉగ్రమూకలకి ఖచ్చితంగా ఒక ధీటైన సమాధానాన్ని చెప్తారు అని చెప్పేసి అప్పుడే వాళ్ళంతా కూడా మనతో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో ఎవరైతే పర్యాటకుల మీద ఉగ్రమూకలు దాడి చేశాయో, పర్యాటకులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారో, భారతీయులంతా కూడా బాధపడిన ఈ సంఘటనకి దేశ ప్రధాని సమాధానం చెప్తూ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ని వాళ్ళంతా కూడా విజయవంతం చేశారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి 17 మంది ఉగ్రవాదులు మృత్యువాత పడినట్లుగా కూడా సమాచారం వస్తుంది. మరికొంతమందికి గాయాలైనట్లుగా కూడా సమాచారం వస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక అమాయకులైన మంది ప్రాణాలను కోల్పోయే విధంగా ఈ ఉగ్రదాడి జరిగింది. కాబట్టి భారతదేశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమించేది లేదు అని ప్రధాని అప్పుడే దీనికి ధీటైన సమాధానం ఇస్తామని చెప్పి వాళ్ళ కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించిన నేపథ్యంలో మొత్తం బాధిత కుటుంబాలన్నీ కూడా ఈ రోజు భారత ప్రధానికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే చంద్రమౌళి కుటుంబ సభ్యులు కూడా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెర్షన్స్ కూడా తీసుకుని ఉండేవాళ్ళమి. ఇదే అపార్ట్మెంట్ దగ్గర చంద్రమౌళి గత కొన్ని రోజుల నుంచి కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఘటన జరిగిన రోజు కూడా ఆయన ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరితోని కూడా మనం మాట్లాడినప్పటికీ కూడా ప్రస్తుతం వాళ్ళు అందుబాటులో లేరు. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ మీద వాళ్ళ వెర్షన్ అయితే మనం చెప్పలేకపోతున్నాం. కానీ పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబాల నుంచి మాత్రం భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి కూడా వాళ్ళంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకనంటే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది భారతీయ మహిళల సింధూరాన్ని వాళ్ళు చెరిపేశారు. కానీ దానికి బదులుగా మేము వాళ్ళ రక్తంతో ఈ సింధూరాన్ని మేము ఇస్తున్నాం. అందుకే ఈ ఆపరేషన్ కూడా ఆపరేషన్ సింధూర్ అన్న పేరును కూడా పెట్టామన్నట్టుగా కూడా ఒక సమాధానాన్ని ఇచ్చినట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో బోర్డర్స్ లో ఒక అలర్ట్ అనేది నెలకొనుంది. అయితే ప్రస్తుతం వార్ జోన్స్ పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ అయితే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేదానికి సంసిద్ధంగా ఉంది. ఇదే లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.